To watch Peace of Mind channel videos on YouTube, subscribe. Om Shanti. Wonderful. Om Shanti. Om Shanti. Wonderful. बहुत अच्छा. 3 बार क्यों कहते हैं ओम शांति? भाई बहने 3 बार क्यों कह रहे हैं? मुझे बड़ी खुशी होती है जब भी आप सब मिलकर के ओम शांति कहते हैं. मैं कौन, मेरा कौन? कोई बहन भाई जब ये पहचान आती है इतने सब बैठे हैं, जानते हैं मैं कौन हूँ, मेरा कौन है, और साथ साथ ये पहचान आती है अब मुझे क्या करने का. बड़ा अच्छी तरह से जब ये गीत बजता है ना सारे विश्व में, ये 7:30 बजेगा गीत. जहाँ हमारा तन होगा, मन कहाँ है, धन में है, संबंध में है. वंडरफुल. राजयोग है, सब सहज योग है. जो बाबा की वाणी पढ़ते जी चाहता है, అంటే బాబా మనకి जो ఏం बाबा చెప్తారు అది कहता है वो మనం हमको చేయాలి. करना है. యజ్ఞ సేవ చేస్తూ కూడా यज्ञ सेवा करते भी सारी लाइफ में मैंने कभी అంటే నేను ఎప్పుడు కర్మణ సేవ అని చెప్పలేదు, దీన్ని యజ్ఞ సేవ అని చెప్తాను. అది ఏ విధమైన సేవ ఉండని, మనం కర్మణ సేవ అని చెప్పకూడదు, యజ్ఞ సేవ అని చెప్పాలి. ఆ విధంగా అనుకొని చేయాలి. అంటే కర్మ ఇంద్రియాలు యజ్ఞ సేవ చేస్తుండే, చేతులతో కాలుతో ఎక్కడ మన అడుగు అనేది ఉంటుంది అక్కడ పదమంత సంపాదన ఉంటుంది. ఒక్క బాబా 5 వేళ్ళు చాలా బాగా సేవ చేస్తాయి. 5 వేళ్ళు ఇది చిటికెన వేలు చిన్నది, బటన్ వేలు పెద్దది లావుగా ఉంటుంది.
వింటుండారు కదా, బొట్టన వేలు లావుగా ఉంటుంది, చిటికిన వేలు సన్నగా ఉంటుందని. చిటికిన వేలు సహయోగం ఇస్తుంది, బొట్టన వేలు దృఢ సంకల్పంకు గుర్తు. 5 వేళ్ళు అని చెప్తారు కదా, మొదటి వేలు సహయోగం ఇచ్చేది. కొంచెం మన యజ్ఞంలో సహయోగం ఇచ్చిన యోగం ఉంటుంది మనకు. తర్వాతది విజయ తిలకం పెట్టేది. మధ్యది విజ్డమ్, తెలివిది. బటన్ వేలు తర్వాతది ఇట్లా చూపిస్తారు కదా భగవంతుడు ఒక్కడే మన శివబాబా అనేది. బటన్ వేలు ఇప్పుడు 5 వేలు గురించి దాది చెప్పారు కదా, మనం చూసుకోవాలి నేనేం చేస్తున్నాను. అంటే బాబా అంటే దాది చెప్తుండారు చేతి వేలను గురించి, హృదయం నుంచి మనం సేవ చేస్తుండాం అనేది. ఒక్కొక్క వేలు ఒక్కొక్క విస్తారం చేశారు దాదీజీ, మనం ఎట్లా పని చేస్తామనేది. ఇప్పుడు మేము మౌంట్ ఆబ్కి వచ్చాము. ఎందుకు వచ్చాము మౌంట్ ఆబ్కి? ఎందుకు? దిల్వాల మందిరమే మన జ్ఞాపకార్థం ఇక్కడ. ఇప్పుడు మొదట మేము ఆబోకి వచ్చాము. బాబా చెప్పారు, మీ మందిరాన్ని మీరు చూసుకున్నారా అని అడిగారంట బాబా. అప్పుడు ఎందుకంటే మనసే మందిరం కదా, మనసు మందిరం. ఎందుకంటే మనసు అనేది లోపల ఉంది, సేవా బాబాది. ఇంకా వేరే ఏం మన జ్ఞాపకం రాకూడదు. మన మనసులో ఒక్క బాబా తప్ప ఇంకేం జ్ఞాపకం రాకూడదు. ఎందుకంటే ఇది సంగం యుగం కాబట్టి. ఈరోజు బాబా మురళిలో కూడా చెప్పారు, ఒక్కొక్క చిత్రం కోసం కల్పవృక్షాన్ని చూడండి, పై నుండి కింద వరకు, కింద నుండి పై వరకు. బాగా చూడండి కల్పవృక్షాన్ని కింద నుండి పైకి. ఈ 4 చిత్రాలు ఏముండాయో జ్ఞానం ఉంది దాంట్లో. జ్ఞానం మన హృదయంలో ఈ విధంగా ఇమిడి ఉండాలి. కల్పవృక్షంలో కింద మనం తపస్సు చేస్తూ ఉందాం. అంటే బుద్ధిలో ఉంది ఇప్పుడు మనం సత్యుగం స్థాపనార్థంగా ఉండామని. దానికోసమే కల్పవృక్షం కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉండాం. తపస్సు ఎప్పుడు బాగా అనిపిస్తుందంటే ఎప్పుడు మనకు త్యాగ వృత్తి ఉంటుందో. త్యాగం, తపస్య, సేవ. త్యాగం ఎందుకు చేస్తాం మనం? ఏం కావాలి మనకు? కామం లేదు, క్రోధం లేదు, లోభం లేదు, మోహం లేదు, అహంకారం అనేది అంశం కూడా లేదు.
బాబా ఇది చెప్పుండారు 5 వికారాల నరక ద్వారం అని. అంటే మనం ప్రపంచాన్ని చూస్తున్నాం, మనల్ని మనం చూస్తుండామని. ప్రపంచం వాళ్ళు ఏం చేస్తుంటారు, మనం ఏం చేస్తున్నాం, ఇది మనల్ని మనం చూసుకోవాలి. ఎంత మనం ప్రపంచం నుండి భిన్నంగా ఉండామనేది, ఎంత భిన్నంగా ఉంటాం అంత బాబాకి ప్రేమైన వాళ్ళం అవుతాం. దీంట్లోనే ఖుషి కదా, ప్రపంచం నుండి భిన్నంగా ఉండాను. దీనికి చప్పట్లు కొట్టమంటుండద్దు. అది మన వాళ్ళు మనం చూసుకోవాలి. అది నేనెవరు, బాబా మనల్ని మనం ఎట్లుండే వాళ్ళం ఎట్లాగా చేశారు. చెప్తాం కదా నా బాబా అనేది. రేపు బాబా వచ్చే వాళ్ళు ఉండారు. అక్కడ ఎవరో దాది వచ్చారు, అందుకోసం దాది చెప్తుంటారు. రేపు మనం బాబాతో కలిసే దినం. ఇక్కడ మనం ఎదురుగా కూర్చో ఉన్నాం బాబాకి. అంటే దాది చెప్తుంటాను, నేను కూడా బాబాకి ఎదురుగా కూర్చొని చూస్తూ ఉంటాను బాబాని. బాబా దృష్టి ఉంటుంది. ఇప్పుడు మొత్తం సభను చూసి ఈరోజు హాల్ ఫుల్ అయిపోయింది అంటుండద్దు. అది అంటే ఈరోజు ఎంత ఫుల్ ఉంటే రేపు ఎట్లుంటుంది అని దాని ఆలోచన. అదే రేపు ఎట్లుంటుంది హాల్ అనేది. ఇది చాలా అద్భుతం కదా, ఇంత ఫుల్ అయిపోవటం హాల్. బాబా దృష్టి, బాబా మాటలు, బాబాతో కలవటం. ఇది చాలా శుభకార్యం. ప్రతి ఒక్కరం లోపల నేను కూడా ఇది ఫీల్ చేస్తాను, నాకు చాలా ఖుషి ఉంది. బాబా నావాడు, నేను బాబాకి అని లోపల ఖుషి ఉంది కదా. బాబా చెప్తారు, పిల్లలారా మీరు నా వాళ్ళని. నేను చెప్తాను మీరు నా బాబాని. అందరు ఇదే చెప్తారు కదా, నా బాబా అనేది చెప్పండి అంటుండారు. దాది ఎంత నషాతో, మేరా బాబా, నా బాబా మధురమైన బాబా, మీఠా బాబా. నా బాబా చాలా స్వీట్గా ఉంటాడు. ఎంత మీట్గా స్వీట్గా ఉండారని అడుగుతుండదు. ప్రియమైన బాబా, ధన్యవాదాలు బాబా అంటుండారు. శుక్రియా బాబా. బాబా ఎంత మంచివాడు. బాబా మనల్ని ఒళ్ళో కూర్చొని పెట్టుకొని ఆలింగనం చేస్తాడనేది. అట్లా కదా బాబా చేస్తాడు కదా, చేశారు కదా. మొదట ఒళ్ళో కూర్చొని పెట్టుకుంటారు, దత్తు తీసుకుంటారు. ఒళ్ళో కూర్చొని పెట్టుకోవటం అంటేనే. ఎవరు దత్తు పిల్లలు ఉంటారు వాళ్ళు చాలా ప్రియమైన వాళ్ళుగా ఉంటారు. వాళ్ళని చూస్తే ప్రేమ అనిపిస్తుంది. ఎందుకు బాబా మనల్ని ఒళ్ళో కూర్చొని పెట్టుకున్నారంటే తన మెళ్ళో మాలగా చేసుకునేదానికి, మనల్ని ఆలింగనంగా చేసుకునేదానికి.
బాబా బాబా మనల్ని ఆలింగనం చేసుకొని తన కంటి రెప్పల మీద కూర్చోబెట్టుకొని జతలో తీసుకెళ్తారు బాబా మనల్ని. ఎంత మంచి బాబా మనల్ని రెప్పల మీద కూర్చోబెట్టుకొని ఇంటికి తీసుకెళ్తారు. ఆ రోజులే ఎంత ప్రియమైన రోజులు. ఎప్పుడు బాబా సాకారంలో మా జాతిలో ఉన్నారు. ఎంత ప్రియమైన రోజులు ఆ రోజులు. ఇప్పుడు నేనేం చెప్పాను మీకు అంటుండ దాదేసి. మొత్తం జీవితంలో మేము దేహ సహితంగా మొత్తం సంబంధాలని నుండి భిన్నంగా ఉన్నాం. బాబాకి ప్రియమైన వాళ్ళం అయిపోయినాం. బాబాకి ప్రియమైన వాళ్ళం. వీటి నుంచి భిన్నంగా ఉంటేనే బాబాకి ప్రియమైన వాళ్ళం అవుతాం. బాబా ఎంత ప్రేమ అనిపిస్తుంది. నా హృదయ మందిరంలో ఉండారు బాబా. అంటే బాబా హృదయ రాముడు కదా. బాబా తన హృదయంలో స్థానం ఇచ్చి మనల్ని తన జతలో కూర్చోబెట్టుకుంటారు. మనం బాబా జతలో ఉండాం. అన్నప్పుడు మనసు ఇదే కోరుతుంది. బాబా దృష్టి బాబాని చూసి మనసు ఇదే చెప్తుంది. నాకు ఒక అనుభవం కూడా ఉంది. ఇప్పుడు నేను సాకారంలో బాబా ఎదురుగా ఉన్నాను మధుబన్లో. అప్పుడు చాలా మంచి అనుభవం ఉంది నాకు. అది బాబా గద్దె మీద కూర్చో ఉన్నారు. నన్ను ఎదురుగా కూర్చోబెట్టారు బాబా. అప్పుడు నేను ఎదురుగా దృష్టి తీసుకుంటూ ఉన్నాను. ఇది చాలా బాగుంది. అప్పుడు బాబా అప్పుడు నాకు సైగ కూడా చేశారు, వచ్చి నా పక్కన కూర్చోమని. బాబాకి నేను పక్కన కూర్చున్నాను. నాకు కరెంట్ వస్తుంది బాబా నుండి. అప్పుడు నేను ఈ దేహం నుండి భిన్నమైపోయినాను. అసలు అది చాలా మంచి ప్రేమ అంటుండ దాదేసి. ఆ రోజులు ఎంత మంచివి. బాబా మా జతలో ఉన్నారు. బాబా అన్నప్పుడు మనం ఆ శబ్దం అనేది ఎక్కడి నుంచి వస్తుందా? హృదయం నుండి వస్తుందా? ఎందుకంటే బాబా మన శిక్షకు అయి ఉంటారు. బాబా మన రక్షకు కూడా. బాబా మనకు శిక్షణ ఇస్తారు. ఒకటి బాబా తలంపులో ఉండాలి. ఇంకోటి గుణాలని ధారణ చేసుకోవాలి. తలంపు బుద్ధి నుండి ధారణ అనేది కర్మ ద్వారా. ఏం ధారణ చేసుకోవాలి మనం? మనం సర్వగుణాలు సంపన్నం కావాలి. సర్వగుణాల్లో మనం సంపన్నం కావాలి. ఇప్పుడు గుణాల లిస్ట్ ఉంది.
దాన్ని చూసుకోవాలి. ఆ గుణాల లిస్టు, ఆ గుణాలు అన్నీ ఉండేది మనం దారం చేసుకునే దానికి. సత్యతల గుణాలను ఇముడ్చుకునే శక్తి ఉంది. ఇముడ్చుకునే శక్తి. ఇముడ్చుకునే శక్తి మనలో ఉంటే ఎవరిలో ఉండే అవగుణాలు కూడా మనకు వినపడవు. అందుకే చెప్తారు కదా, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు అని, చెడు చూడొద్దని. మంచిదే, చెడు ఆలోచన లేకుండా ఉంటాయి. ఆ విధంగా బాబా మమ్మల్ని తయారు చేశారు. ఆలోచన కూడా చెడు ఉండకూడదు. ఆలోచన వ్యర్థం ఉండకూడదు మన ఆలోచనలలో కూడా. మనం ఎంత భాగ్యశాలినం. కర్మ ఇంద్రియాలని ఈ విధంగా మన నియంత్రణలో పెట్టుకోవాలి. బలవంతంగా కాదు, తనకు తానే న్యాచురల్గా అవి మన కంట్రోల్లోకి వచ్చేసేయాలి. ఈశ్వరీయ సేవలో నేను ఎప్పుడు ఇది చెప్పను, నేను చాలా బిజీగా ఉండానని. బిజీ లేదు. కర్మ ఇంద్రియాలతో కర్మ ఈ విధంగా చేయాలి, నన్ను చూసి ఇతరులు ఆ కర్మ చేసేటట్లు. ఇది చాలా హెచ్చరికగా ఉండాలి. అంటే దీంట్లో బాబాది శిక్షణ కూడా ఉంది, బాబాది హెచ్చరిక కూడా ఉంది. ఎందుకంటే కర్మల మీద మనం గమనం ఇవ్వాలి. అంటే అందరికీ గౌరవం ఇచ్చే అధికారాన్ని బాగా పెట్టుకోవాలి మనం. హృదయం నుండి అందరికీ గౌరవం ఇవ్వాలి. ఇవి ఈ గౌరవం ఇచ్చే దాంట్లో ఖర్చేం లేదు. అయితే ఇదే మన రియాలిటీ మరియు రాయల్టీ అయింది. సమానంలో ఉండి సన్మానం ఇవ్వటమే మన రియాలిటీ మరియు రాయల్టీ. ఇది చాలా సులభం కదా, అడుగుతుండదు దాదీసి. చెప్పండి, ఇది సులభమాన సమానంలో ఉండటం వస్తుందా? మన సమానంలో మనం ఉండటం, మన సమానంలో ఉండి సన్మానం ఇవ్వటం ఇతరులకి గమనం, అది మనకు న్యాచురల్గా ఉండాలి. మన స్వభావమే ఆ విధంగా అయిపోవాలి. అందరికీ సన్మానం గౌరవం ఇవ్వటం, ఇదే మన రాయల్టీ అయింది. ఎందుకంటే చదువు సమయం ఇదే అయింది. సత్యయుగంలో చదువు అనేది ఉండదు. చదువు నుండి మనం సంపాదన చేసుకొని ఉంటాము, దాని ద్వారానే భవిష్యం తయారవుతుంది. నేను చెప్పాను, నాకు ఎవరైనా తలంపు తెప్పించండి. అడుగుతారంట దాదీని, మీరు అలసిపోయారని. ఎవరు ముసలోళ్ళు అయి ఉంటారో వాళ్ళు అలసిపోతారు. అలసిపోతానేమని అడుగుతుంటారు. వయసు అయిపోయింది కదా నాకని. పురుషార్థంలో మనం అత్తకు దీంట్లో అలసట అనేది రాకూడదు.
ఇది బాగుంటుంది పురుషార్థం అంటే ఏందనేది. పురుషార్థంలో శ్రమ అనేది లేదు, సహజం ఉండాలి దాంట్లో. పురుషార్థంలో శ్రమ అనేది ఉండకూడదు అన్నప్పుడు నా బాబా అంతే చాలు. ఇంకా మధురమైన బాబా మీఠా బాబా, ఇదేమన్నా కష్టమా? మేరా బాబా మీఠా బాబా అనే దానికి. సాయంత్రం సాయంత్రం నన్ను అడుగుతారు ఏం చేస్తారని. నాకు ఏడైతే ఇక్కడ ఆకర్షణ అవుతుంది. నా మనసు ఇదే చెప్తుంది, అమృత వేళ మిస్ కాకూడదని. ఇప్పుడు నేను విదేశాల్లోకి వెళ్ళాను. బాబాయ్ ఇక్కడ సమయం, ఇక్కడ 4 గంటలు ఫారిన్లో అన్నప్పుడు భారతదేశంలో ఎంత సమయం ఉంటుంది, నేను ఎట్లా బాబాని తలం చేయాలని. అంటే బాబా చెప్పారంటే అప్పుడు ఎక్కడ 4 గంటలు టైం ఉంటుందో అదే నీకు అక్కడ అమృత వేలని. అంటే భారత సమయం తేడా ఉన్నా కూడా అది లెక్క రాదని. ఎక్కడ అమృత వేళ ఉంటుందో ఉదయం ఏ దేశంలో ఉన్నా కూడా అక్కడ బాబా మన జతలో ఉంటారు. ఆ సమయం అనేది ఆ టైంలో ఆకర్షిస్తుంది అనేది. బాబాకు కూడా అనిపిస్తుంది కదా నేను పిల్లల్ని కలవాలి వెళ్ళని. బాబా చెప్తారు కదా కల్ప టైం వచ్చినప్పుడు నాకు కూడా అదే అనిపిస్తుంది, నేను పోయి పిల్లల్ని కలవాలని. రేపు బాబా వస్తూ ఉంటారు. అందరికి లోపల ఒక ఆకర్షణ అనేది ఉంది కదా, బాబా వస్తారు రేపని ఏం చేయాలి. రేపు ఈ సమయంలో బాబా మన జతలో ఉంటారు. రేపు ఈ సమయంకి ఎటువంటి వాయుమండలం ఉంటుంది ఇక్కడ, దానికోసం మనం ఏం తయారీ చేసుకోవాలి. ఇది అద్భుతం అనిపిస్తుంది. చూడండి బాబా పిల్లలు ఎట్లా ఉండారో. నేను చెయ్యి తిప్పించాను ఎవరు మొదటిసారి వచ్చారనేది. ఈరోజు మీరు చెయ్యెత్తమంటే మొదటిసారి వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటారు నిన్నటి కంటే ఈరోజు అని. నిలబడండి అంటుంటారు ఎవరు మొదటిసారి మధుబాన్ వచ్చారో వాళ్ళందరినీ బాబాని కలిసేదానికి. మధుబన్లో డైమండ్ హాల్లో చూడండి ఎంతమంది ఉంటారు. బాబాకి వీళ్ళందరూ వజ్రం పిల్లలు, వజ్రాలు హీరో పాట చేసేవాళ్ళు. హీరే ఎంత భాగ్యశాలీలు. ఇప్పుడు కూర్చోమంటున్నారు దాది, వాళ్ళందరూ లేచి నిలబడి ఉంటారు కదా. ఈరోజు ఒక అక్కయ్య చెప్పారంట పాట పాడండి అని, రమ్మంటుంటారు వచ్చి. పాత వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నేను అక్కయ్యలతో కలిసాను, నాకు గుర్తు వచ్చింది వీళ్ళ పాట పాడమని. బాగా పాడతారంట. అక్కయ్య ఇప్పుడు అక్కడ స్టేజ్ మీద వచ్చి ఉండారు.
ಶಾಂತಿ. ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಿ, ಖುಷಿಯಾಗಿದ್ದೀರಿ. ಬಾಬನ್ ಮುರುಳಿ ಚೆನ್ನಾಗಿತ್ತಲ್ಲ, ಬಿಸಿ ಬಿಸಿ ಅಲ್ವಾ ಬೆಳಗ್ಗೆ? ಹಾಂ, ತನ್ ಮನ್ ಧನ್ ಸಂಬಂಧ 4 ಶಕ್ತಿಗಳು ನಾನು ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಎಲ್ಲ ಶಕ್ತಿಗಳ ವರದಾನ ಆಸ್ತಿ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಅದನ್ನು ಹೆಂಗೆ ನೀವು ತನ್ನದು ಮಾಡ್ಕೋಬೇಕು, ಅದರಿಂದ ಲಾಭ ಹೆಂಗೆ ತಗೋಬೇಕಂತ ಹೇಳಿದ್ರು. ಜಾನಕಿ ದಾದಿ ಕ್ಲಾಸ್ ಏನು ಕೇಳಿದ್ರಿ? ದಾದಿ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಪ್ರೂಫ್ ಈ 4 ಶಕ್ತಿಗಳನ್ನು ಸದುಪಯೋಗ ಮಾಡ್ತಾ ಎಲ್ಲ ಶಕ್ತಿಗಳಲ್ಲಿ ಸಂಪನ್ನ ಕರ್ಮಾತೀತರಾಗಿ ಹೋಗೋದ್ರಲ್ಲಿ. ಯಾಕೆಂದರೆ ಆದಿಯಿಂದ ಶರೀರದ ಹೆಲ್ತು ಮೊದಲಿಂದನೂ ದಾದಿ ವೀಕೆ ಇದ್ದರು. ಯಾವಾಗ ಯಜ್ಞಕ್ಕೆ ಬಂದರು ಆಗಿಂದನೂ ದಾದಿಗೆ ಆಸ್ತಮಾ ಇತ್ತು. ಏನೆಲ್ಲ ಹೆಚ್ಚು ಕಡಿಮೆಗಳಿದ್ರೂ ಸೊ ಅದನ್ನು ಯೋಗ ಬಲದಿಂದ, ಯೋಗದ ಆಧಾರದ ಮೇಲೆ ಸರಿ ಮಾಡಿಕೊಳ್ತಾ ಶರೀರನ ಅಷ್ಟು ನಾಲೆಜ್ಫುಲ್ ಮನಸ್ಸನ್ನು ನಿರಂತರ ಶುದ್ಧ ಶ್ರೇಷ್ಠ ಶಕ್ತಿಶಾಲಿ ವಿಶ್ವ ಕಲ್ಯಾಣಕ್ಕೆ ಮನೋಬಲ ಯೂಸ್ ಮಾಡಿರೋ ನಂಬರ್ 1 ಆತ್ಮ. ಎಲ್ಲ ದಾದಿಗಳು ಮಾಡಿದ್ದಾರೆ, ಬಟ್ 104 ವಯಸ್ಸು ತನಕ ಎಳೆದ್ರಲ್ಲ, ಇದು ದೊಡ್ಡ ಮಾತಲ್ಲ. ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಧನದ ಶಕ್ತಿ, ಜ್ಞಾನನ ಧನ ಮಾಡ್ಕೊಂಡ್ಬಿಟ್ರು ಅವರು. ಇಟ್ ಈಸ್ ಎ ಮನಿ, ಶಿ ಮೇಡ್ ಎ ಮನಿ. ಯಾವ ಆಧಾರದ ಮೇಲೆ ಲಂಡನ್ನಲ್ಲಿ ಅಷ್ಟು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ರಿಟ್ರೀಟ್ ಹೌಸ್ಗಳು, ಅಷ್ಟು ಕಾಸ್ಟ್ಲಿ ಜಾಗ, ಲಂಡನ್ನಲ್ಲಿ 60 ಎಕರೆ 30 ಎಕರೆ, ಅಲ್ಲಿ ಗ್ಲೋಬಲ್ ಹೌಸ್ ನೋಡಿದ್ರೆ ಅಲ್ಲಿ ಒಂದು ದೊಡ್ಡ ಜಾಗ, ಎಷ್ಟೊಂದು ಅಂಡಿ, ಎಲ್ಲ ದೇಶಗಳಲ್ಲಿ ಇಷ್ಟೆಲ್ಲ ಸಂಪನ್ನವಾಗಿ ಎಲ್ಲದರಲ್ಲಿ ಬ್ರಹ್ಮಕುಮಾರಿ ಸರ್ ರಿಚೆಸ್ಟ್ ಅನ್ನೋ ಥರ ಏನು ಬಾಬಾ ಬೆಳೆದು ನಿಲ್ಲಿಸಿದ್ರು. ಅಫ್ಕೋರ್ಸ್ ಬಾಬಾ ಇದ್ದಾರೆ, ಬಟ್ ಬೀಜ ಯಾರು? ದಾದಿ ಅಲ್ಲ. ಸೊ ಜ್ಞಾನ ಧನದ ರಿಸಲ್ಟಲ್ಲಿ ದಾದಿ ನೋಡಿ, ಸಂಬಂಧದ ರಿಸಲ್ಟಲ್ಲಿ ದಾದಿ ನೋಡಿ, ಸಂಬಂಧಗಳನ್ನು ಎಂಥವರೇ ಇದ್ರೂ ದಾದಿ ಬಂದಾಗಿಂದನೂ ಸಂಬಂಧಗಳನ್ನು ತನ್ನ ಫ್ರೆಂಡ್ಲಿ ನಿಸ್ವಾರ್ಥ ಅವಿನಾಶಿ ಪ್ರೀತಿ, ಅವಿನಾಶಿ ಸಹಯೋಗ ಕೊಟ್ಕೊಂಡು ಯಾರು ಹೆಂಗೇ ಇರಲಿ. ನನ್ನ ಮುರುಳಿ ಮಧ್ಯೆ ಅವ್ರದ್ದು 2-3 ಎಕ್ಸಾಂಪಲ್ ಬಾಬಾ ತುಂಬ ಕಿರಿಕಿರಿ ಮಾಡೋರ್ನು ಅವ್ರ ಹತ್ರ ಕಳಿಸ್ದಾಗ ಅವರೆಷ್ಟು ನಮ್ರರಾಗಿ, ಇಷ್ಟು ನಾಲೆಜ್ಫುಲ್ ಆತ್ಮ, ಯೋಗಿ, ಏನು ಬುದ್ಧಿ ಇಲ್ಲ ಜ್ಞಾನ ಇಲ್ಲ ಅನ್ನೋ ಥರ ಕಿರಿಕಿರಿ ಮಾಡೋರನ್ನ ಆ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನೋಡಿದೆ. ಅವ್ರಿಗೆ ನೀನು ಬರೀ ನಂಗೆ ವಾಣಿ ಓದೇಳು, ನಾನು ಎಲ್ಲ ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ, ಅಷ್ಟು ನಮ್ರತೆ, ಅಂದರೆ ಅಷ್ಟು ಉದಾರತೆ ಅವ್ರ ಪ್ರತಿ. ಅವ್ರನ್ನ ಚೇಂಜ್ ಮಾಡಬೇಕು, ಕಲ್ಯಾಣ ಮಾಡಬೇಕು ಪ್ರೀತಿಯಲ್ಲಿ ತಾನು అంత కళ్యాణ ನಾವು కోరేవాళ్ళు పిల్లలు అందరి గురించి జానకి దాది గారు. ಆ ಒಂದು ಸಂಬಂಧಗಳ ಫಾರಿನಲ್ಲಿ ಹೋದ್ರೆ ಎಂತೆಂತ, ఫారిన్కి వెళ్ళినప్పుడు చూడండి అక్కడ ఎట్లా ఎట్లా సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు ఏమున్నా కూడా నేరుగా చెప్పేసే వాళ్ళంట. అవన్నీ అಷ್ಟು ఈజీ ఇల్లಲ್ಲ, ఈజీ కాదు కదా ఫారిన్ లో దాది సేవ చేయటం. ఏం ప్రూఫ్? నీవేనా ఏం ప్రూఫ్ పరమాత్మ చేశారనే దానికి మీరేం మారారు అనేది నేరుగానే అడుగుతారు వాళ్ళు. అటువంటి పరిస్థితిలో కూడా మొత్తం ప్రపంచంలో ఉండే విఐపీస్ వాళ్ళని పార్లమెంట్కి వెళ్తూ కూడా దాది వాళ్ళని మీట్ చేస్తుండే వాళ్ళు. ఈ 4 శక్తులు ఉంది పాప మురళిలో ఈరోజు చెప్పారు. వేరే శక్తులను కూడా దాదీసి తన సేవాదారిగా చేసుకున్నారు కాబట్టి మాస్టర్ సర్వశక్తివాన్ అయ్యి బాబా హృదయంలో కూర్చునేశారు. ఈ సమాన నాశ ఎట్లునిందంటే జానకి దాదికి నేనెవరు, నా వాళ్ళెవరు, ఇదే ఉన్నింది. ఒక జపం లాగా దాదికి నేనెవరు, నా వాళ్ళెవరు అనేది. మీఠా బాబా, ప్యారా బాబా ఇదే లెక్క పెడుతూ ఉన్నారు కదా జానకి దాది. అయితే ఒకటి అండర్లైన్ మాట
దాది జీవితంలో త్యాగ వృత్తి లేనిది తపస్సే లేదనేది ఈరోజు ఇప్పుడు విన్న క్లాస్లో ఉన్నింది కదా. త్యాగం ఉంటేనే తపస్సు అనేది, త్యాగం లేని తపస్సే లేదనేది. మన వృత్తిలో మన భావనలో త్యాగం ఉండాలి. దేహం, దేహ సంబంధాలు, ఆ ఆకర్షణ, వీటన్నిటి త్యాగం ఉండాలి మనకు. ఈ త్యాగం లేనిది ఏం ఉపయోగం లేదు. ఇది చాలా ముఖ్యమైనది. త్యాగ వృత్తి ఏముంటుంది? నేను నా వాళ్ళనేది చాలా గుహ్యం. దేహ అభిమానం త్యాగం అంటేనే ఫైనల్. నేను నాది అనేది సంపూర్ణ వృత్తి నుండి దాన్ని మనం చెడిపేసేయాలి. అంతా బాబానే, బాబా. అందుకే దాది చెప్తున్నారు కదా, బాబా దృష్టి చాలా సుఖకారి అనేది. ఇప్పుడు విన్నాం కదా, బాబా దృష్టి ఎదురుగా కూర్చోమన్నారంట. దాది కూర్చొని దృష్టి తీసుకుంటుంటే మళ్ళా బాబా దాది కనిపించింది బాబా పక్కన పోయి కూర్చోవాలని. అప్పుడు బాబా పక్కన పోయి కూర్చుంటే బాబా నుండి దాదికి శక్తి వస్తూ ఉన్నిందని, కరెంట్ లాగా. ఇది ఎంత పెద్ద భాగ్యం! బాబా ఆధారం మీద ఉండటం, నిరంతరం బాబా బాబా. జానకి దాది విశేషత చెప్తున్నారు అంబికక్కయ్య. నా బాబా అనేది మొత్తం జీవితం బాబా నన్ను దత్తు తీసుకున్నారు. ఎక్కడంటే ఒడిలో. బాబా మనల్ని పెద్దవాళ్ళుగా చేస్తూ పాత్రదారులుగా చేశారనేది. అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇట్లా ఆలింగనం చేసుకుంటారు కదా పాత్రదారులు చూసినప్పుడు, తల్లిదండ్రులు. సో ఆ విధంగా అదే ఇంకా బాబా మనల్ని తన సమానంగా చేసుకొని, బాబా మనల్ని తన కంట్లో పెట్టుకొని పరంధాము తీసుకెళ్తారనేది ఇది ప్రాక్టికల్ దాదిది జీవితం ఉంది. బాబా ఏ విధంగా మనల్ని తన పిల్లలుగా చేసుకొని శక్తి ఇచ్చేసి ఇంటికి పిలుచుకెళ్ళిపోతారు బాబా మనల్ని. ఇది చాలా అద్భుతమైన మాట. ఇది చాలా మనం గుహ్యంగా బాబాని అర్థం చేసుకోవాలి. మనకేం బుద్ధి లేదు కదా, బాబా బుద్ధి ఇచ్చారు, దివ్య బుద్ధి ఇచ్చారు కదా, దాన్ని వరదాన రూపంలో ఇచ్చారు బాబా. అన్ని శక్తుల్ని, జీవితమే మంది ఒక వరదానం బాబాకి. బాబా ఇచ్చుండే జీవితం ఇది. ఈ జీవితం మందంతా బాబా తలంపు, బాబా సేవ, బాబా శ్రీమతం మీద నడిచేదానికే. ఆ విధంగా మన జీవితాన్ని సఫలం చేసుకోవాలి బాబా బాబా శ్రీమతం అనుసారంగా. ఇంకంత తప్ప ఇంకేం లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది మన గమనంలో ఉండాలి. మన బుద్ధిలో, మన స్థితిలో తెచ్చుకోవాలి మనం. ఇది సహజంగా వచ్చేసేయాలి. సరేనా అంటున్నారు. నిరంతరం బాబా నా వాళ్ళ అనేది ఆ ఖుషి, ఆ రమణీకత, ఆ సమీపతను అనుభవం చెయ్యాలి అంటే మనం త్యాగం ఉండాలి. నిరంతరం బాబా జతలో ఉండటం తపస్సు. దానికి అడుగడుగులో మనకు త్యాగం ఉండాలి. దేహబానం వచ్చేసిందంటే దేనికైనా మనం ప్రభావితం అయిపోతే కింద పడిపోతాం, మనం కిందకు దిగి వచ్చేస్తాం. సరే కదా.